హలో గాయ్స్, వెల్కమ్ టు మా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఫోన్ కేస్ మీద నెమల్ని ఎలా గీయాలో చూద్దాం. అందుకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ వస్తుంది, దాన్ని నొక్కండి. ఇప్పుడు ఫోన్ కేస్ తీసుకోండి, దానికి ఒక నెమలి ప్రింట్అవుట్ కింద తీసుకోండి. నేనైతే చేత్తోనే గీసేసాను. అలా నెమల్ని ప్రింట్అవుట్ ఆ షేప్లో తీసుకుని ఒకసారి దాని మీద పెట్టి ఫోల్డ్ చేయండి ఆ పేపర్ని. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత వైట్ కార్బన్ పేపర్ తీసుకోండి. ఎందుకంటే నాది ఫోన్ కేస్ బ్లాక్ డార్క్ కలర్ కాబట్టి వైట్ కార్బన్ తీసుకున్నాను నేను. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని దాని మీద పెన్సిల్తో పూర్తిగా స్కెచ్ గీయండి. ఇలా గీయడం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేసి మొత్తం మీరు గీసిన ప్రింట్ ప్రతిదీ పడిందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దీని మీద ఇప్పుడు మౌల్డిట్ యూస్ చేసి నేను చేయబోతున్నాను. మౌల్డిట్ అంటే ఏంటంటే అది ఒక ఎంసిల్ టైప్ అనమాట. ఎంసిల్లో 2 ఎలా వస్తాయి అలా వస్తాయి. ఇందులో 2 ప్యాకెట్స్ వచ్చినాయి కదా, ఒకటి హార్డ్నర్, ఇంకోటి రెజిన్. వైట్ దాన్ని ఎంత తీసుకుంటామో దీన్ని కూడా అదే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్న తర్వాత టాల్కమ్ పౌడర్ కానీ ఫేస్ పౌడర్ కానీ ఏ పౌడర్ ఉంటే అది యూస్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి పౌడర్ ఎక్కువ యూస్ చేసినా పర్వాలేదండి. అది మిక్స్ అయిన తర్వాత చేతి వెనక పెట్టితే హీట్ వస్తుంది, అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. దాన్ని అదే కవర్లో స్టోర్ చేసుకుని ఉంచుకోండి. ఎయిర్ టైట్ క్లే కింద ఉంటుందన్నమాట ఇది. అందుకని ఇప్పుడు మీరు ఏ షేప్లో అంటించాలనుకుంటున్నారో, ఏ షేప్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దాని దగ్గర గమ్ అప్లై చేసి ముందు చూసిన మౌల్డిట్ని అదే షేప్లో కొద్దిగా బెండ్ చేసుకుని బాగా స్మూతన్ చేసుకోవాలి. ఆ స్మూతన్ చేసుకున్నప్పుడు పౌడర్ యూస్ చేస్తే మీకు స్మూత్గా చేయి జరుగుతుంది. నేను ఇక్కడ షేప్స్కి పెన్సిల్ యూస్ చేశాను షేప్ తీయడానికి. మీ దగ్గర ఏమైనా టూల్స్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. ఏదైనా ఎక్సెస్ కింద కనుక ఉంటే దాన్ని వెంటనే తీసేయండి. ఆ షేప్ని బాగా స్మూత్ చేసుకున్న తర్వాత ఇంకో షేప్ చేసుకున్నప్పుడు కూడా ప్రతి దానికి కూడా గమ్ అప్లై చేసి మనం అనేది స్టిక్ చేయాలి. ఎందుకంటే మౌల్డిట్ అనేది గమ్ అప్లై చేసినప్పుడు బాగా అంటుకుని ఉంటుంది, దానికి ఆ మెటీరియల్కి అంటుకుని ఉంటుంది అన్నమాట. ఆ గమ్ కూడా మీరు ఫెవికాల్ కానీ ఫ్యాబ్రిక్ గ్లూ కానీ యూస్ చేయండి. ఇప్పుడు కోన్ షేప్ కింద చేసుకోండి. వాటిని తీసుకొచ్చి ఫెదర్స్ కింద పెట్టాలన్నమాట. గమ్ అప్లై చేసి దాన్ని పెట్టి స్మూదన్ చేసుకోండి ఫ్లాట్గా.
ఇలా కంప్లీట్ అయ్యాక ఫెదర్స్కి ఈకలు ఉంటాయి కదా, దాన్ని పెట్టడానికి నేను ఈ టూల్ని యూజ్ చేస్తున్నాను. ఇది నాకు నెయిల్ ఆర్ట్లో వచ్చింది. పెద్ద బాల్ని రౌండ్ చుట్టి చిన్నదాన్ని గీతల కింద గీస్తాను. ఈ విధంగా చూడండి. ఇదే విధంగా మీరు మొత్తం అన్నిటిని ఇలా ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు హెడ్ పార్ట్ని కూడా అదే విధంగా స్మూతెన్ చేసుకోవాలి. స్మూతెన్ చేసుకుని పెన్సిల్ తోటి నేను షేప్ గీసాను. దీనికి కూడా మీకు ఏదైనా ఎక్సెస్ ఉంటే తీసేసుకోండి. ప్రతి దానికి కూడా గమ్ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. గమ్ అప్లై చేస్తేనే అది అంటుకుని ఉంటుంది, లేదంటే అది పేకగానే వెంటనే వచ్చేస్తుంది. నేను దీంట్లో వాడిన టూల్స్ కూడా పెన్సిల్, టూత్పిక్ ఇలా చిన్న చిన్నవి వాడాను. ఆ ఫెదర్స్కి ఇచ్చిన షేప్ అనేది తప్ప. పెన్సిల్తో ఐని నోస్ దగ్గర ఒక గీతని గీసాను చూడండి. ఇప్పుడు నా నెయిల్ తోటి పికాక్ నెక్ దగ్గర కొద్దిగా డాట్స్ కింద పెట్టాను. ఇప్పుడు స్టెమ్ పెట్టుకుందాము. పెన్సిల్తో అడ్జస్ట్ చేసిన తర్వాత టూత్పిక్తో లైన్స్, డాటెడ్ లైన్స్ కింద పెట్టాను నేను దీన్ని. ఎందుకంటే అది అలా స్టెమ్ రియల్ బ్రాంచ్ కింద కనిపించడానికి. అది స్ట్రైటన్గా లేదు కదా, ఆ స్ట్రైటన్ షేప్ కూడా మనం చేసుకుందాము. ఇప్పుడు దీని మీద ఇంకో ఫెదర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇలా స్ట్రైటన్ చేసేసుకున్నాం బ్రాంచ్ని. ఆ ఫెదర్ని కూడా ఇలా స్టిక్ చేసుకుందాము. ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను గమ్ బాటిల్. ఆ గమ్ బాటిల్ క్యాప్ అనమాట అది. ఆ క్యాప్ని యూజ్ చేసి నేను వాటిని పెట్టాను. టూత్పిక్ని యూజ్ చేసి ఇలా లైన్స్ కింద పెట్టాను. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక 12 hours బాగా డ్రై చేయండి. బాగా ఆరిన తర్వాత వైట్ పెయింట్ తీసుకుని ఫుల్గా వేసేయండి. 2 to 3 coats వేసి బాగా ఆరనివ్వండి. బాగా ఆరిన తర్వాత నా దగ్గర ఉన్న కలర్స్ని యూజ్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఇది బ్లూ కలర్ అనమాట. ఈ బ్లూ కలర్ నేను బ్రష్తో అప్లై చేస్తున్నాను. ఇది పికాక్ గ్రీన్. మీకు కావాలంటే డిఫరెంట్ పికాక్ కలర్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. నేను న్యాచురల్గా ఉండడానికి ఈ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. పికాక్ గ్రీన్ హెడ్కి వేసిన తర్వాత ఫెదర్స్కి వేద్దాము. ఆ ఫెదర్స్ కూడా నేను ఇండికేట్ చేస్తున్నాను కదా, ఆ ఫెదర్స్కి మాత్రమే వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ పెరల్ అనమాట. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్. దీనికి పక్కన ఇంకొకటి చిన్నది పెట్టాము కదా, దానికి మిగిలిన ఫెదర్స్కి వేస్తున్నాను అనమాట. ఇది ఇలా కంప్లీట్ అవ్వగానే టూత్పిక్ బ్యాక్ సైడ్ నుంచి దాన్ని డాట్స్ కింద పెట్టండి బ్లూ కలర్ దాని మీద. డాట్స్ కింద కంప్లీట్ అయ్యాక డాట్ పెట్టి అదే టూత్పిక్తో కిందకి లాగండి. అవి లైన్స్ కింద నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎల్లోని కూడా అదే టూత్పిక్తో డాట్స్ కింద పెడుతున్నాను. చూడండి, ఎక్కడెక్కడ పెడుతున్నానో అబ్జర్వ్ చేయండి. రౌండ్ గీసాను కదా స్టార్టింగ్లో, ఆ రౌండ్లో పెడుతున్నాను. అదే రౌండ్లో ఎల్లో పెట్టగానే పెరల్ గోల్డ్ అనమాట ఇది, దీన్ని అప్లై చేశాను. ఆ టూత్పిక్ తోటే బ్లూ కలర్ని కూడా అప్లై చేస్తున్నాను. టూత్పిక్ ఫ్రంట్ సైడ్ నుంచి డాట్స్ పెట్టండి దీనికి మాత్రం.
ఎందుకంటే చిన్న చిన్నగా రావడానికి. ఇప్పుడు నోస్కి వచ్చేసి నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఈ రెడ్ కలర్ అప్లై చేయడానికి కూడా టూత్పిక్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే బ్రష్ యూస్ చేసుకోవచ్చు. టూత్పిక్తో పాటు నేను ఫింగర్ని కూడా యూస్ చేస్తానండి. దీంట్లో ఫింగర్ ఎలా యూస్ చేస్తానో చూడండి. ఇప్పుడు అలా బార్డర్ గీసుకున్నాక ఫింగర్కి లైట్గా పెయింట్ అంటించుకుని జస్ట్ అలా అద్దితే అది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ని టూత్పిక్ ఫ్రంట్ సైడ్ తోటి ఒక గీత కింద గీస్తున్నానండి. అది లుక్ రావడానికి. బ్రాంచ్కి కూడా ఇదే బ్రౌన్ని యూస్ చేస్తున్నాను నేను. బ్రష్తో వేస్తున్నాను ఇది కూడా. ఇప్పుడు ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత బాగా డ్రై అవ్వనివ్వండి. బ్యాక్ సైడ్ వచ్చేదానికి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో వేస్తున్నాను. అది కూడా స్పాంజ్ యూస్ చేసి. ఫెదర్స్ వచ్చింది ఇక్కడ మాత్రం బ్రష్ యూస్ చేసి వేయండి. మిగతా సైడ్స్న స్పాంజ్ యూస్ చేస్తున్నాను. అది ఎలా యూస్ చేస్తున్నానో చూద్దాము. స్పాంజ్ మీద పెయింట్ తీసుకుని బాగా అప్లై చేయండి. మీకు దీనికి కావాలంటే బ్రష్తో కూడా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదండి. షేడ్ మాత్రం కంపల్సరీ అండి. షేడ్ రాకపోతే కనుక అది లుక్ అనేది కొద్దిగా బాగోదన్నమాట. రెడ్ వేసాక కూడా నేను రెడ్ మీద ఎల్లో అప్లై చేసి దాన్ని మిక్స్ చేస్తాను, ఎందుకంటే ఆరెంజ్ షేడ్ రావడానికి కొద్దిగా. మొత్తం మొబైల్ కేస్ మొత్తం అప్లై చేయండి, ఎక్కడ గ్యాప్ లేకుండా. హోల్స్ ఉన్నది ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోండి, హోల్స్లోకి వెళ్ళకుండా. ఇది గ్లాస్ పెయింట్ అవుట్లైన్ రండి. మీకు కావాలంటే 3D అవుట్లైనర్స్ బయట దొరుకుతాయి, అదైనా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 3D అవుట్లైన్ అండి. ఈ అవుట్లైనర్ నేను కన్ను వైట్గా ఉండి మధ్యలో బ్లాక్గా ఉంటుంది కదండి, దానికి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు గోల్డ్ కలర్ 3D అవుట్లైనర్ తీసుకుని బ్లాక్ పెట్టాను కదండి, దానికి మళ్ళీ ఇది అప్లై చేస్తున్నాను. చుట్టూరు బ్లాక్ కూడా కనిపించేటట్టు అప్లై చేస్తున్నానండి. దీంట్లోకి మళ్ళీ పింక్ 3D అవుట్లైనర్ తీసుకుని ఒక డాట్ పెడుతున్నానండి లుక్ కోసం. అది కలరింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక 2 hours అయినా ఆరనివ్వండి. ఆరిన దాని మీద వైట్ గ్లూ ఉంటుంది కదా, వైట్ అంటే ట్రాన్స్పరెంట్ గ్లూ అనమాట, నాన్ టాక్సిక్, ఇది చైల్డ్ సేఫ్ కూడా. దీన్ని బాగా అప్లై చేయండి. దీన్ని ఎందుకు అప్లై చేస్తామంటే ఫోన్ కేస్ అనేది ప్లాస్టిక్ టైప్, దాన్ని గోక్గానే ఆ పెయింట్ అనేది ఊడొచ్చేస్తుంది. అది ఊడి రాకుండా ఉండడానికి గమ్ని అప్లై చేస్తున్నాను నేను. ఇది కూడా బాగా డ్రై అవ్వనివ్వండి. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.